హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఎస్కే భాష మూవీ ఆర్టిస్ట్. నా ప్రాణమైన స్నేహితులారా, నా వయసులో ఉన్న దోస్తులారా, మీకోసం ఈ వీడియో 4 మంచి మాటలు చెప్దామని మేము ముందుకు వచ్చాను. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఫ్యూచర్ లో వయసులో ఉన్నప్పుడు పడుకోవాల్సిన వయసులో మీరు కష్టపడాల్సి వచ్చింది. అర్థమవుతుందా? అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు వయసులో ఉన్నాం కాబట్టి కష్టపడి ఒక 10 రూపాయలు దాచి పెట్టుకుందాం అనుకో, రేపు వయసు అయిపోయిన తర్వాత కాలు మీద కాలు వేసుకొని ప్రశాంతంగా కూర్చొని మనకి ఇష్టం వచ్చిన ఫుడ్ తినగలుగుతాం ప్రశాంతంగా. అదే ఇప్పుడు వయసులో ఉన్నప్పుడు ఎంజాయ్ చేసి తిరుగుతాం, మేము షికారు చేస్తాం అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు తిరిగి ఇష్టం వచ్చినట్టుగా ఆవారగల్లా తిరిగి రూపాయి లేకుండా చేసుకున్నారు అనుకో, రేపు వయసు అయిపోయిన తర్వాత కూర్చున్న తర్వాత ఎవ్వడు పెట్టాడు, ఒక్క రూపాయి కూడా పెట్టాడు. తోడబుట్టిన అన్నదమ్ములు పెట్టారు, తోడబుట్టిన అక్క చెల్లెలు పెట్టారు, ఎవ్వడు పనికిరాడు, కన్న తండ్రి కూడా పనికిరాడు ఆ వయసులో. ఎందుకంటే ఆల్రెడీ మీ వయసు అయిపోయిందంటే ఆ వయసులో మీ తండ్రి ఉంటాడో ఉండడో కూడా తెలియదు. కాబట్టి ఎవరి మీద నమ్మకం పెట్టుకోకుండా, ఎవరి మీద ఆధారపడకుండా, నువ్వు నమ్ముకొని నీ మీద నువ్వు ఆధారపడి, నువ్వు ఈరోజు నువ్వు వయసులో ఉన్నావు కాబట్టి కష్టపడి సంపాదించి పెట్టుకున్నావు అనుకో, రేపు వయసు అయిపోయే మూమెంట్లో నువ్వు ఇష్టం వచ్చిన ఎంజాయ్ చేయొచ్చు, నువ్వు ఇష్టం వచ్చిన ఫుడ్ తినొచ్చు, నువ్వు ఇష్టం వచ్చినట్టు నువ్వు ఎక్కడంటే అక్కడ తిరగొచ్చు. ఆ నమ్మకాన్ని నేను ఇస్తున్నాను. ఎందుకంటే వయసులో ఉన్నావని చెప్పి ఇష్టం వచ్చిన ఎంజాయ్ చేసి ఇష్టం వచ్చిన తిరిగినావు అనుకో, రేపు వయసు వచ్చే మూమెంట్లో కాళ్ళు నొప్పులు, జ్వరము, లేకపోతే ఏదైనా సమస్య వచ్చింది, లేకపోతే ఏమైనా అవ్వచ్చు, ప్రమాదమైనది. అలాంటప్పుడు మనకు నరకం అనుభవిస్తుంది. ఆ నరకం అనుభవించకుండా మనం జాగ్రత్త పడాలనుకుంటే సంపాదించి పెట్టుకున్నాం అనుకో, రేపు ఆటోమేటిక్గా ప్రతి ఒక్కరు మీ కాళ్ళకాడికి వస్తారు. ప్రతి ఒక్కరు కూడా మీ కాళ్ళకాడికి తప్పకుండా 100% వస్తారు. ఎందుకంటే నేను దాంట్లో గ్యారంటీ ఇస్తాను. ఎందుకంటే ఈ రోజులలో మన మానవత్వం, నీతి నిజాయితీ అనేది లేదు. డబ్బు ఎవరు దిక్కుంటే వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు ఎవరైనా సరే. నిజంగా తోడబుట్టిన అన్నదమ్ములైనా సరే, బయట చుట్టాలైనా సరే, మన ఫ్రెండ్స్ అయినా ఎవరైనా కానీ, మనం ఒక రేంజ్లో ఉన్నామంటే మనకు సపోర్ట్ చేస్తారు. మనం అణిగి తొక్కి మన దగ్గర ఏం లేదు అంటే ఇంకా వాడి బతుకు ఇంక అంతే. రోడ్డు మీద కుక్కలు తిరుగుతాయి కదా, అట్లా తిరగాల్సి వచ్చింది. కాబట్టి దయచేసి మీరు అందరూ ఆలోచించండి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను చాలా కష్టాలు పడ్డా, చాలా బాధలు పడ్డాను. ఈరోజు దేవుడి వల్ల మంచిగా ప్రశాంతంగా నాకు అనుకుంది నాకు వస్తుంది. నేను తినాల్సిన నాకు దేవుడు పెడుతున్నాడు. కడుపు నిండా తింటున్నా, కడుపు నిండా ఉంటున్నాను. కాబట్టి మరి మనం కూడా మరి భారతదేశంలో పుట్టాం కాబట్టి నలుగురికి సాయం చేయాలి. చేతనైతే సరే, చేతన అవ్వకపోయి సాయం చేసే చేత కాకపోయిందంటే 4 మంచి మాటలని చెప్పేసి నలుగురికి మోటివేషన్ ఇద్దామని చెప్పేసి మేము ముందుకు వచ్చాను ఫ్రెండ్స్. ఎందుకంటే మీరందరూ నా ఫ్యామిలీస్ అనుకున్నా, ఫ్రెండ్స్ అనుకున్నా. కాబట్టి నా చేతనైనంత వరకు నేను మంచి మాటలు చెప్పైనా మిమ్మల్ని మారుస్తాను. ఇంతమంది చూస్తున్నారు ఈ వీడియోలు, ఒక్కరైనా మారుతారనే నమ్మకంతో నేను ఈ వీడియోలు కష్టపడి చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎవరైనా ఏమనుకోండి, నాకు సంబంధం లేదు. ఎందుకంటే మీరందరు నా ఫ్యామిలీ, నా ఫ్రెండ్స్ అనుకున్నా కాబట్టి మీరు ఎవ్వరు ఏమన్నా కూడా నేను ఏమనుకోను. మీ ఇష్టం. మంచోళ్ళు కామెంట్ పెట్టండి, చెడ్డోళ్ళు కామెంట్ పెట్టండి, నా మిత్రులు కామెంట్లు పెట్టండి, శత్రువులు కామెంట్లు పెట్టండి, నేను చూస్తాను. ఎవరికైనా కూడా నేను తప్పుగా నేను మళ్ళీ రిప్లై ఇవ్వను, మంచిగా రిప్లై ఇస్తా. నా శత్రువునైనా ప్రేమిస్తా, నా మిత్రుడినైనా ప్రేమిస్తా, ఎవరినైనా సరే అందరితో ప్రేమతో ఉంటా. ఎందుకంటే ఉన్నోడైనా లేనోడైనా ఎవరైనా సరే ప్రతి ఒక్కరితో మనం సమానంగా నడుచుకుంటూ వెళ్ళామనుకో, ఈరోజు కాకపోయినా రేపటి రోజు ఎప్పటికైనా అవసరం వస్తారు. అర్థమైందా? ఎవరు ఏ స్థాయిలో ఉంటారో తెలీదు. ఈరోజు మన దగ్గర ఏం లేదు కానీ చెప్పేసి చీప్ తీసి పడేయకూడదు మనం. ఎందుకంటే వాడే రేపు ఒక స్థాయిలో ఉండొచ్చు, మనమే చీప్ అయిపోవచ్చు. రేపు వాడే మనకు హెల్ప్ చేయొచ్చు. అవకాశం గుర్తుపెట్టుకొని, ఉన్నోడికైనా లేనోడికైనా ప్రతి ఒక్కరికి గౌరవం ఇవ్వండి. చేతనైతే సాయం చేయండి. లేకపోతే 4 మంచి మాటలు చెప్పేసి కొద్ది సపోర్ట్ చేసి మోటివేషన్ ఇచ్చి ముందుకు నెట్టండి. అర్థమైందా? అవారగా తిరిగేటోళ్ళని కొద్దిగా మార్చండి. మానవత్వం లేని వాళ్ళని చూస్తున్నాం మనం, కానీ ఆ మానవత్వం ఉన్న వ్యక్తి మనం ఉన్నాం కదా. మనకు మానవత్వం ఉందిగా, నీతి నిజాయితీ అనేది ఉంది కదా. కాబట్టి మానవత్వం లేదని ఎవరు అనుకుంటున్నారో, ఎవరు మంచోడు కాదని అనుకుంటున్నారో వాళ్ళకి 4 మంచి మాటలు చెప్పండి. మనకు మానవత్వం ఉంది కదా, మనకు నీతి నిజాయితీ ఉంది కదా, అది నలుగురు పంచండి. పంచితే వాళ్ళకి తెలుస్తుంది, అరే ఇలానా, ప్రేమ అంటే ఇలానా, మానవత్వం అంటే ఇలానా, న్యాయం అంటే ఇలాగనా అని చెప్పేసి వాళ్ళకి అర్థమవుతుంది. ఒకరు కాకపోయినా ఒక్కరైనా మారుతారు. ఒక్కరు మారినా కూడా వాడు ఇంకో 4గురిని మారుస్తాడు, ఆ నలుగురు ఇంకో 4గురిని మారుస్తారు. అట్లా మన సమాజం అనేది బాగుపడుతుంది. అంతేగాని ఎవరి లైఫ్ వాందే అన్నట్టుగా మన బతుకు మనదే, ఎవడు పోతే మనకేంది, ఎవరు వస్తే మనకేంది అని అనుకోకండి. ఎందుకంటే మనం ఇండియాలో పుట్టాం. ఇండియాలో పుట్టినప్పుడు, మన భారతదేశంలో పుట్టినప్పుడు మనం ఎప్పుడు పోతామో తెలీదు. కానీ ఉన్న రోజు నలుగురికి హెల్ప్ చేయాలి. చేత కాకపోతే నలుగురికి 4 మంచి మాటలు చెప్పండి. దాంట్లో రూపాయి ఖర్చు అవ్వదు కదా. ప్రేమని పంచండి అని చెప్పి కోరుకుంటూ, నేను మీ ఎస్కే భాష మూవీ ఆర్టిస్ట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.